హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నువ్వుల లడ్డూని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం నేను తెల్ల నువ్వులు 250 గ్రామ్స్ తీసుకున్నాను. ఈ లడ్డూల్ని నల్ల నువ్వులతో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ నువ్వుల్లో ఇసుక రాళ్ళు ఏమీ లేకుండా క్లీన్ చేసి పెట్టుకోవాలి. బెల్లం తురుము 200 గ్రాములు తీసుకోవాలి. అలానే కొబ్బరి తురుము 1 కప్పు తీసుకోవాలి. శనగపప్పు కూడా 1 కప్పును తీసుకోవాలి. ఇది మీకు ఇష్టం లేదు అనుకుంటే పల్లీలని యూస్ చేసుకోవచ్చు. ముందుగా వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. నేను ఇప్పుడు నువ్వుల్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఆయిల్ లేకుండానే ఫ్రై చేసుకోవాలండి. నువ్వులు మాడిపోకుండా కలుపుకుంటూ చిన్న మంట మీద ఫ్రై చేసుకోండి. ఈ నువ్వులు పూర్తిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నువ్వులు వేగిపోయినాయి. ఇప్పుడు ఈ నువ్వుల్ని పక్కన పెట్టుకొని ఈ గిన్నెలోనే కొబ్బరి తురుము వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్ని ఫ్రై చేసుకోవటం వల్ల నువ్వుల లడ్డూలు ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి. ఈ లడ్డూలు కనీసం 1 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు కొబ్బరి తురుము కూడా ఫ్రై అయిపోయింది. దీన్ని కూడా తీసుకొని పక్కన పెట్టేసి మళ్ళీ అదే గిన్నెలోకి శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు కొంచెం సేపు వేస్తే సరిపోతుందండి. ఇవి తొందరగానే ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక వెడల్పాటి గిన్నెలోకి వేయించుకున్న కొబ్బరి పొడి, నువ్వులు, శనగపప్పు అన్నీ కూడా దీంట్లోకే వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం తురుము కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ ఇందులోకి వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇవన్నీ మిక్స్ అవ్వాలండి బాగా. ఈ విధంగా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. దీన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి మిక్సీ జార్కి పట్టుకుపోతుంది కాబట్టి కొంచెంగా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనకి నువ్వుల లడ్డూకి కావలసిన పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పిండిని లడ్డూల్లాగా చుట్టుకోవాలి. ఇవి లడ్డూలాగా చుట్టుకునేటప్పుడు పిండి కొంచెం పొడిగా అనిపిస్తే చేతికి నెయ్యిని రాసుకుంటూ లడ్డూలు చుట్టుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. ఈ నువ్వుల లడ్డూలు హెల్త్కి చాలా మంచిది. చూశారు కదండి. మరి మా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.